పాన్ మసాలా బ్రాండ్లు కమలా పసంద్, రాజశ్రీ అధినేత కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో దారుణం జరిగింది. ఆయన కోడలు దీప్తి చౌరాసియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దక్షిణ ఢిల్లీలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో వసంత విహార్లోని వారి నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కమల్ కిషోర్ కుమారుడు అర్పిత్తో దీప్తికి 2010లో వివాహం జరిగింది. వీరికి 14 ఏళ్ల కుమారుడు, 5 ఏళ్ల కుమార్తె ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోని గదిలో చున్నీతో ఉరివేసుకుని ఉన్న దీప్తిని ఆమె భర్త అర్పిత్ గమనించారు. వెంటనే ఆమెను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనా స్థలంలో పోలీసులకి సూసైడ్ నోట్ లభించింది. ఒక బంధంలో ప్రేమ, నమ్మకం లేనప్పుడు ఆ జీవితానికి అర్థం ఏముంటుంది అని ఆ లేఖలో రాసి ఉన్నట్లు సమాచారం. తన మృతికి ఎవరూ బాధ్యులు కాదని ఆమె రాసినట్లు తెలుస్తోంది. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయంపై చౌరాసియా కుటుంబం గానీ, పోలీసులు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాన్పూర్లో ఒక చిన్న దుకాణంతో పాన్ మసాలా వ్యాపారం ప్రారంభించిన కమల్ కిషోర్ ప్రస్తుతం వేల కోట్ల టర్నోవర్తో దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.